చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు మన అక్కాయిని దించాడని చెప్పి. మావి గారు ఎంతసేపు గన్నులు గొడ్డలేనా, పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. స్క్రిప్ట్ యాస్టీజ్గా వాళ్ళు ఏం రాసిస్తే అదే, అసలు చదవచ్చా లేదా అది మనం మాట్లాడవచ్చు అది కూడా ఏం లేదు. చూడండి, పులివెందులకు అభిగొడ్డలి అని పేరు పెట్టారంట. చంద్రబాబుతో ఏనాడు అక్రమ పొత్తు పెట్టుకునే పరిస్థితి మాకు లేదు. సక్రమంగానే పొత్తు పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో. ఓపెన్గా అక్రమంగా ఏముందా? అక్రమంగా ఇప్పుడు ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారో తెలియనంత అమాయకంగా ఉన్నారా? చూశారు కదా, వీళ్ళకి 0 ఓట్లు 0 సీట్లు, వీళ్ళకి ఇక్కడ దిక్కు దివానం లేదు. ఈమె దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారని అంటే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు కాబట్టి ఈమె చేత తిట్టిస్తే జనాల్లోకి ఏమైనా ఎక్కిద్దేమో అంటే. వీళ్ళకి ఎందుకు అంత బలంగా గుచ్చుకుందంటే అమరావతిలో ఉన్నటువంటి వీళ్ళ అవినీతి కోట బద్దలైద్ది కాబట్టి. మావిగన్ అనేటటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని కారిడార్ అయితే అందుకని చెప్పి ఒక్కొక్కరు ఈరోజు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే పులివెందులు లాంటి తన సొంత ప్రాంతం మీద కూడా ఈ విధంగా గొడ్డళ్ళు విధ్వంసంగా షర్మిల మాట్లాడుతుందంటే ఇంకా ఏ నీచ స్థితికి దిగజారిపోయారో ఒకసారి దీన్ని మనం చూస్తే అర్థమైపోద్ది. రెండోది, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ అని. ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పేరుని జగన్ని ఏ విధంగా ఆమె పలుకుతుందో చూడండి, తెలుగుదేశం వాళ్ళు పలికినట్టుగా. ఇంకా ఎవరు డైరెక్షన్లో ఎవరు పనిచేస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంతకంటే ఏం గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మనకు టైం వేస్ట్. సో అవసరంలా ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది భాగవతం అనేది క్లియర్గా మరొకసారి బట్టబయలైంది.